హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది లాజిక్ క్లబ్స్ యూట్యూబ్ ఛానల్. బెంగళూరు కాలేజ్ రివ్యూస్లో భాగంగా ఇవాళ మనం ఎస్వ్యాస డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఉన్నాము. ఈ కాలేజ్ వచ్చేసి మనకి చుట్టూ ఐటీ కంపెనీస్ మధ్యలో ఉంటుంది. సో చాలా అన్ని ఎల్టీఐ మైంట్రీ కానీ క్యాప్జెమ్ని కానీ అన్ని కంపెనీస్ చుట్టూ ఉంటాయి మనకి. సో లోపలికి వెళ్ళి ఇది అడ్మిషన్ బ్లాక్ అనమాట. లోపలికి వెళ్ళి అడ్మిషన్ బ్లాక్ ఎలా ఉంది, తర్వాత క్యాంపస్ ఎలా ఉంది, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఇక్కడ అసలు ఏం స్పెషల్ అనేది మొత్తం చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది వచ్చి మనకి రిసెప్షన్ ఏరియా. ఏదన్నా ఎంక్వైరీ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. సో ఇదంతా మనకి పేరెంట్స్ వెయిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మనకి అడ్మిషన్ కౌన్సిలర్లు ఉంటారు. మనకి ఏ డౌట్ ఉన్నా కానీ, ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవాలనేది డౌట్ ఉన్నా కానీ మొత్తం అంతా ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. సో అడ్మిషన్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ మనకి ఈ బ్లాక్లోనే ఉంటారు. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అడ్మిషన్ అంతా మనకి ఇక్కడే జరుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు అడ్మిషన్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. చూసుకోవచ్చు మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ సార్ ఉంటారు. ఏదైనా డౌట్ ఉన్నా కానీ మనం సార్తో వెళ్ళి మాట్లాడచ్చు. సో నౌ వీఆర్ హ్యావింగ్ Naila Firoz ma'am with us. So ma'am will tell the importance of joining this campus. Why student have to join this campus? What he will get in these 4 years. Hello ma'am. Hello, a very good afternoon and thank you for letting me speak about the college. Our college is deemed to be university and it is a #1 university right now has been awarded. Why? Because it is the only one to be situated in the IT Tech Park. Now, the plus point for the student is they are getting the education as well as they are getting the exposure to the real world. Now, real world exposure is very important for them because it will give them motivations. Plus, our placement is also going to be very good because we have got a lot of tie-ups with a lot of companies coming in. Plus, in this IT sector only, we have got 44 IT firms, and among them only the LTI Mindtree is there. We are also having tie-ups with them. So again, a big industry exposure to the students. Plus, whereas the education is in concern, our faculties are all PhD levels and IIM and IIT experienced people. So definitely the students will get that exposure then. It will be very big help for them to study and learn with the people who is already into the industry and already been into the industry. Yeah. Thank you so much. Thank you, all the best. Thank you very much. సో ఇందాక మనం అడ్మిషన్ బ్లాక్ చూసాం కదా, ఇది మనకి మొత్తం మన మెయిన్ బ్లాక్ అనమాట. ఇక్కడే మన క్లాసెస్ అన్ని జరుగుతూ ఉంటాయి. ల్యాబ్స్ కానీ క్లాసెస్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే ఉంటాయి. మీరు చూసుకుంటే ఇది మన ఎస్వ్యాస బ్లాక్ అనమాట. సో ఇది అండ్ ఇది ఈ 2 బ్లాక్స్ మనకి ఎల్టీఐ మైంట్రీ వాళ్ళవి. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, యూనివర్సిటీ వచ్చేసి మనకి చుట్టుపక్కలంతా ఐటీ కంపెనీస్ మధ్యలో ఉండింది. సో ఇదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. అంతకుముందు కూడా ఇది ఐటీ కంపెనీనే మన వాళ్ళు తీసుకొని యూనివర్సిటీలో మార్చుకున్నారు కదా. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ రిలేటెడ్ చాలా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి ఐటీ పార్క్ దగ్గరే ఉన్నాం కాబట్టి కంపెనీస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ప్లేస్మెంట్ రిలేటెడ్ కూడా మనం భయపడాల్సిన పని లేదు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేసి క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. ఇంకా లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం ఎస్వ్యాస యూనివర్సిటీ మెయిన్ బ్లాక్లో ఉన్నాము. ఇది మనకి రిసెప్షన్ ఏరియా. సో ఏదైనా క్వరీస్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఫౌండర్ వచ్చేసి పద్మశ్రీ డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర సార్ అనమాట. ఆయన పిఎం గారికి పర్సనల్ యోగా ట్రైనరు.
సో సార్కి మనకి ఇవన్నీ సార్కి వచ్చిన అవార్డ్స్ అనమాట. సో ఇవన్నీ మనకి స్టాఫ్ రూమ్స్ అనమాట. స్టాఫ్ అంతా ఇక్కడ ఉంటారు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి వాళ్ళతో సాల్వ్ చేయించుకోవచ్చు. మొత్తం అందరు స్టాఫ్ ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటారు. ఒకరికి ఒక సపరేట్ క్యాబిన్ ఉంటుంది. ఇప్పుడు మనం యూనివర్సిటీ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. మొత్తం క్యాంపస్ అంతా మనకి సెంట్రల్ ఏసీ క్యాంపస్ మొత్తం అంతా కూడా. సో వీటిలో మనం సైట్ వెళ్ళిపోతే మనకి లైబ్రరీ వస్తుంది. సో ఇక్కడ మనంతా చూసుకుంటే డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇలా వేరే వేరే డైరెక్టర్స్ వల్ల క్యాబిన్స్ ఉంటాయి. ఇక్కడ మన కంప్యూటర్ ల్యాబ్, ఇది అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజర్ రూమ్ అనమాట. ఇది కూడా మళ్ళీ కంప్యూటర్ ల్యాబే మనకి. ఇది మనకి స్టడీ ఏరియా. స్టూడెంట్స్ వచ్చి ఇలా కూర్చొని దాన్ని చదువుకోవాలంటే ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఇది మనకి డీన్ సార్ క్యాబిన్, డీన్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్, హెల్త్ కేర్. సో ఇప్పుడు మనం లైబ్రరీలోకి ఎంటర్ అవుదాము. ఇదంతా మనకి లైబ్రరీ. ఇక్కడ మనం చూసుకుంటే మనకు కావాల్సిన బుక్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో ఎక్కువ మనం డిజిటల్లో నేర్చుకుంటూ ఉంటాము. డిజిటల్ లైబ్రరీలో ఎక్కువ వీళ్ళకి మెటీరియల్ అంతా ఉంటుంది. సో ఇక్కడ కూడా డే 1 నుంచి ల్యాప్టాప్ అనేది మనకి కంపల్సరీ. సో ఉన్నది కూడా మనకి సిఎస్సి ఎక్కువ కోర్సులు ఉన్నాయి కాబట్టి మనకి సిఎస్సి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ డే నుంచి ల్యాప్టాప్ తీసుకోవాలి, కోర్సెస్ అన్ని నేర్చుకోవాలి కాబట్టి మనకి ఇవి సరిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి బుక్సే. మనకి స్టూడెంట్ రిక్వైర్మెంట్ తగ్గ బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఏ సబ్జెక్ట్ అయినా కానీ. సో ఇలాగ ఇక్కడ తీసుకున్న బుక్స్ అన్నింటినీ ముందు మనకి స్టడీ ఏరియా ఉంటుంది, అక్కడ కూర్చొని చదువుకోవడానికి ఉంటుంది. సో ఇది మనకి లైబ్రరీలో సిట్టింగ్ ఏరియా అనమాట. అక్కడ తీసుకున్న బుక్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకొని మన ల్యాప్టాప్స్ ఏమైనా తెచ్చుకున్నా కానీ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవ్రీవేర్. సో కూర్చొని నేర్చుకుంటూ ఉండొచ్చు. చాలా సైలెంట్గా ఉంటుంది మొత్తం అంతా లైబ్రరీ. సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. మనకి క్లాసెస్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. ఇప్పుడు క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. మనకి ఎస్విఎస్ యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్ అనేవి మొత్తం ఇలా ఉంటాయి అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను క్యాంపస్ అంతా మొత్తం సెంట్రలైజ్ క్యాంపస్ అని. సో చైర్స్ కానీ సిట్టింగ్ కానీ మొత్తం అంతా ఇలా ఉంటుంది. మొత్తం స్మార్ట్ బోర్డ్స్తో మొత్తం అంతా ఎడ్యుకేషన్ అంతా ఉంటుంది మనకి ఇక్కడ. మనకి టీచింగ్ అంతా డిజిటల్ క్లాస్ రూమ్ లాగా మొత్తం డిజిటల్ అవుతూ ఉంటుంది. సో సిట్టింగ్ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి మనం మిగతా క్లాస్ రూమ్స్ కూడా చూద్దాము. ఇలాగ ఇవన్నీ కూడా మనకి క్లాస్ రూమ్స్. ఈ రో మొత్తం అంతా క్లాస్ రూమ్స్ ఉంటాయి మనకి. ఇది కూడా మనకి క్లాస్ రూమ్ అనమాట. మొత్తం సిట్టింగ్ అని అంతా ఇలాగే ఉంటుంది. సో సేమ్ మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్స్, కంఫర్టబుల్గా కూర్చొని నేర్చుకోవచ్చు. ఏసీ క్లాస్ రూమ్స్ మొత్తం అంతా కూడా. సో ఈ ఫ్లోర్ మొత్తం మనకి క్లాస్ రూమ్సే ఉంటాయి. సో ఇది మనకి ఇంకో క్లాస్ రూమ్ అనమాట, చూసుకోవచ్చు. మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్సే ఇక్కడ కూడా మనకి. మొత్తం అన్ని క్లాస్ రూమ్స్ కూడా మనకి డిజిటల్ క్లాస్ రూమ్సే. సిట్టింగ్ అంతా కూడా అన్ని క్లాస్ రూమ్స్ ఇలానే ఉంటుంది. మొత్తం అంతా కూడా సెంట్రలైజ్ క్యాంపస్. ఓకే, ఇప్పుడు మనం సెమినార్ హాల్ దగ్గర ఉన్నాము. సో ఇది మనకి సెమినార్ హాల్లో. ఇప్పుడు మనం యూనివర్సిటీ బ్లాక్ 6th ఫ్లోర్లో ఉన్నాము. ఇది మొత్తం మనకి క్యాఫ్టేరియా అనమాట. ఆఫ్టర్నూన్ మనకి లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది స్టూడెంట్స్కి. ఎందుకంటే హాస్టల్స్ మనకి 200 meters అవేలో ఉంటాయి, బస్ ఫెసిలిటీ ఉంటుంది. సో మార్నింగ్ అని ఆఫ్టర్నూన్, మార్నింగ్ అని ఈవినింగ్ అక్కడ తింటారు, ఆఫ్టర్నూన్ ఇక్కడ తింటారు. మెయిన్ రీజన్ ఏమంటే ఇది మొత్తం మనకి ఐటీ పార్క్ మధ్యలో ఉంది కదా. సో ఇదంతా కూడా అంతకుముందు ఐటీ కంపెనీనే. సో ఐటీ కంపెనీస్ మాకు ఎలా ఉంటాయి తెలుసు, ఎక్కువ స్పేసెస్ ఉండవు. సో అందుకోసమే మనకి హాస్టల్స్ వచ్చేసి 200 meters బయటలో ఉంటాయి. మనకి ఎలాగో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీళ్ళనే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. అది కూడా హాస్టల్స్ ఎలా ఉన్నాయి చూద్దాము. ఇది మొత్తం అయితే మన క్యాఫ్టేరియా ఒకసారి చూసుకోవచ్చు.
మనకి ఇప్పుడు యూనివర్సిటీ టాప్ ఫ్లోర్లోనే ఏదైనా ఈవెంట్స్ అది చేసుకోవాలన్నా కానీ మనకి ఇక్కడ ఈ ప్లేస్లో చేసుకోవచ్చు. ఉందా మనకి సరిపోతుంది. లొకేషన్ మనకి కింద చూసినట్టే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఇది కాకుండా మనకి మినీ ఆడిటోరియం ఒకటి కింద ఉంది. ఇంకేదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరగాలనుకుంటే మన గ్రౌండ్లో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం యూనివర్సిటీ ఇది టాప్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ మనకంతా క్యాఫ్టేరియా, చుట్టుపక్కల చూసుకోవచ్చు, చాలా మంచి వ్యూ ఉంటుంది. Now we are having some BSc students with us. We can talk to them and we can take their feedback about basic course. How are the professors? How is the teaching going on here? What is the benefit of joining this campus? Hi, Hello, what's your name? I'm Tuba Manar and I am from BSc Clinical Psychology. Yeah, and what's your name? My name is Sneha Thamang and I'm from BSc Clinical Psychology. Yours? I'm Shruti Yadav from BSc Clinical Psychology. Your name? I'm Pravina, BSc Clinical Psychology. I'm Shrestha from BSc Clinical Psychology. For the future coming students, just give me your feedback. How is the course here and how are the professors teaching? Yeah, the professor wise, actually the professors are really friendly, especially our clinical psychology professors. They're not like only just our professors, but they help us in like every aspect, not only education, but like any other problems that we have. We openly discuss it with them and they try their best to provide solutions. Our professors are literally like the best. Yeah, it's very nice to have those kind of professors because it's very like even if we have some doubts, we can easily ask them and they will not ask us and they will not get offended. Like they will repeat it for as many as times as we want. And even the campus is nice, and for internships, it's very nice for especially our department because it is like associated with cadavum. So from this very second year, which is the third sem, we're going to have internships. So yeah. Yes. So there are many campuses in Bangalore. Yes. So why should we join only in SVASA? Opportunities, internships, mainly that. And Opportunities wise. it has more opportunities, opportunity for like internship and all. You get more exposure to everything, especially in our like as she said, we have associated with cadavums, so we will get internship in this third semester. And BTech, they also have their own association with other IT sectors. As we see, SVSA is in surrounded by IT sectors. It's a global tech. Yeah, global tech park. So it is very helpful. Finally, would you recommend this campus to your juniors? Of course. Yes. Yeah, thank you so much. Thank you. Hello everyone, now we are having Professor Vivek sir with us. So sir is CSC faculty here. We can speak to sir and we can know, so why should students join here? So what is the, how is the teaching here? What collaborations they are having with different companies? These questions we can ask sir and we can know the information from sir. Hi sir. Hello, how are you? Fine sir. What collaborations we are having in CSC department? Why should student join in SVASA University for CSC? And how is the teaching here? What about internships and placements? Okay, thank you very much. First, I want to give introduction about our CSC program. In our CSC program, we have total 6 specializations. One is computer science and engineering. Second one is computer science with information technology. Third one is computer science, artificial intelligence and machine learning. Fourth one is computer science, software engineering. Fifth one is computer science, data science. And sixth one is the computer science in cyber security. Right, so total, these are the 6 programs we are running under the CSC. Why students have to join here? Some of the reasons I will tell you. First thing is our curriculum. Our curriculum is very much aligned with the industry people, as we are right now located in the IT park. Yeah. So we have all the curriculum is aligned with the IT related things only, with the industry people only. So first thing is our curriculum. Second thing is our edutech partners. We have so many different edutech partners from the
different categories from the NVIDIA, from IBM, from the Intel, right? So these all edutech partners are bringing their skills, their techniques to our students. They are helping us to deliver our sessions. They are helping us to enhance our students technical knowledge and skills. So this is the second reason. Third one is the our professors. We have the experts, we have the teachers, we have our professors from the different premier colleges, from the IIT, NITs, and from the PhD background. So they have very good research background, they have very good portfolios, and they are continuously working on how to improve our students skills. And so these are the reasons why they have to join us. The next thing is we have so many collaboration for the training and placement programs as well. We have more than 300 companies here in our IT park only, so they are providing us support in terms of the training and placement as well. Right, so these are the our uh, advantages of this university. Sir, when we speak about events and hackathons, so actually the campus is located in between the IT parks. So how will the students perform? Will they allow? Will you allow them to go and participate in the outside companies? And any students participated and got any prizes or something? Yes, as we are aligned with the industry people, we are sending our students to each and every competition holding in the IT field. Either it is the state level hackathon, either it is the university level hackathon, or either it is the Smart India hackathon. Always our teams are going there with one of the mentor. So mentor will help them to achieve the goals of the hackathon. As well, in last hackathon, our students won the second prize from the Smart India hackathon. So this is the achievement for us as well. So thank you so much, sir, for your Thank you valuable very much. information. Thank you. ఇప్పుడు మనం ఎస్వాస యూనివర్సిటీ గ్రౌండ్లో ఉన్నాము. ఇటు పక్కంతా చూసుకుంటే మనకి బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంది. ఇక్కడ మనకి టర్ఫ్ ఉంది, క్రికెట్ అది ప్రాక్టీస్ చేయడానికి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫుట్బాల్ గ్రౌండ్, టర్ఫ్లో ఉంటుంది మొత్తం అంతా. సో అక్కడ మన పిల్లలు క్రికెట్ ఆడుతూ కనబడుతుంది కదా, ఇదంతా మనకి క్రికెట్ గ్రౌండ్. సో మనకి ఏ స్పోర్ట్ కావాలన్నా మనకి ఇక్కడ ఆడుకునే ఫెసిలిటీ ఉంటుంది.